తరుముకొస్తున్న తాగునీటి గండమట. రాష్ట్ర వ్యాప్తంగా రిజర్వాయర్లో తగ్గిపోతున్న నీటి మట్టాలట. మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి నీటి సరఫరాపై పెనుభారం అట. సో రిజర్వాయర్లో నీళ్లు తగ్గిపోతున్నట్టు శ్రీశైలం రిజర్వాయర్లో తగ్గిన నీటి మట్టం ఇక్కడ బొమ్మ వేసారు. గేట్లు గిడ ఉంటే గిన్నాకనే ఉన్నాయి నీళ్లు. జనరల్గా ఏంది గేట్లు ఏందనుకుంటే గాందాకునే నీళ్ళు ఇద్దామనుకో. రోజంతా తగ్గుముఖం పడుతున్నాయి. నాగార్జున సాగర్లు అంతే, శ్రీశైలంలో అంతే, ఇంకా వేరే ప్రాజెక్టులు కూడా అంతే. మరి గోదావరి నదులనేమో వరద వస్తుంది, కాళేశ్వరం నుంచి వరద వస్తుంది. ఆ వరదను మనం వాడుకునే ప్రయత్నం చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి పాప ఆయనకు గురుదక్షిణ కింద మనం వదిలేస్తున్నాం. ఇది తెలంగాణలో జరుగుతున్న వ్యవస్థ రేవంత్ అన్న పుణ్యాన. ఇక మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి నీటి సరఫరాలపై పెరుభారం ప్రభావం పడుతుంట. రోజుకు 750 MLDకి గాను 550 MLDలే పంపిణీ చేస్తుడ. గ్రామాలు పట్టణాల్లో కలిపి 1000 మిలియన్ గ్యాలన్ల వాటర్ సప్లై అట. 3 రోజులకు ఒకసారి నల్లాలు వస్తున్నాయంట. వానలు పడి ఇంట్లో పెరిగితేనే ఇరిగేషన్కు వాటర్ వస్తుంది. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు. ఇది మొన్నటి నుంచి జరుగుతుంది, ఇవాళ నుంచి జరుగుతుంది, రేపటి నుంచి కూడా జరుగుతుంది చర్చ. తెలంగాణలో ప్రాజెక్టులలో నీళ్ళు లేవు, తెలంగాణలో చెరువులలో నీళ్ళు లేవు, తెలంగాణలో పొలాలకు నీళ్ళు లేవు, తాగడానికి కూడా నీళ్లు లేక 3 రోజులకు ఒకసారి నల్లు ఇస్తారట. గేటు వాళ్ళు నల్ల 3 రోజులకు ఒకసారి వదులుతారు. రోజు ఎందుకు వదలలేకపోతారంటే నీళ్ళు లేవు. అసలు నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడితే భవిష్యత్తులో మరి ఎట్లా? మనకెందుకు రావై? 1,50,00,000 టన్నుల వరి ధాన్యం పడుతుంది. మనకు అవసరమా? మనకు అవసరం లేదు. ఇక రాష్ట్రంలో తాగునీటి గండ ముంచుకొస్తుందట. వర్షాలు లేక గోదావరి, కృష్ణానదులు వెలవెలబోతున్నాయి. మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి స్కీములకు తాగునీరు అందించే రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ వెళ్ళిపోయినాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం అంతకంతకు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో వర్షాలు కురవకుంటే తాగునీటికి గడ్డు బస్సులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది సాగునీరు కాదా, తాగడానికే, బుక్కెడు తాగడానికే నీళ్ళు కష్టమైంది. ఇప్పటికే నీటి కటకటతో మిషన్ భగీరథ హైదరాబాద్ జలమండలి స్కీములపై పెను ప్రభావం పడుతుంది. క్యూర్ పరిధిలోని 3 గ్రేటర్ కార్పొరేషన్లో రోజుకు 750 మిలియన్ గ్యాలన్ల నీటికి గాను కేవలం 550 మిలియన్ గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. గ్రామాలు పట్టణాల్లో కలిపి రోజుకు 1500 మిలియన్ గ్యాలన్లకు కేవలం 1000 గ్యాలన్ల నీటిని మాత్రమే సప్లై చేస్తారు. అంటే ఆల్రెడీ 500 మిలియన్ గ్యాలన్లు తక్కువ సరఫరా ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రౌండ్ వాటర్ పడిపోయింది. రాష్ట్ర సగటు భూగర్భ జల మట్టం 9.34 మీటర్ల దిగువకు చేరింది. దీంతో రాష్ట్రంలో తాగునీటి సమస్య మొదలైంది. ఇక తాగడానికే నీళ్ళు లేవు, ఇంకా మన ఇరిగేషన్కి ఎక్కడ, ఇంకా బుక్కెడు తాగడానికే నీళ్ళు లేవు. ఇక మళ్ళీ పొలాలకు నీళ్ళు అందించే ఎక్కడ ఉందా లెక్క? ఆల్రెడీ ఉన్న దాంట్లో 500 మిలియన్ గ్యాలన్లు పొక్క పడ్డది. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే దాంట్లో 200 మిలియన్ గ్యాలన్లు ఆల్రెడీ హైదరాబాద్కి పొక్క పడ్డది. యావత్ రాష్ట్రం మొత్తం మిగిలిన 300. రాష్ట్రంలో ఎంత తీవ్రమైన పరిణామం ఏర్పడబోతుంది. ఆల్రెడీ ట్యాంకర్లు బుక్ చేసుకుంటారు హైదరాబాద్లో. ఎండాకాలం వస్తే పొట్టు ట్యాంకర్లు సంపాదించుకున్నారు పైసలు. సో స్టిల్ ఇప్పుడు కూడా ట్యాంకర్లు బుక్ చేసుకొని నీళ్ళు తాగుతున్నారు 3 రోజులకు ఒకసారి. ఇంతకుముందు జనాలు రోజు తప్పించి రోజు ఇచ్చేది. 3 రోజులకు ఒకసారి ఇస్తారని వాళ్ళ పేపర్ ఇది, వెలుగు పత్రిక. ఎల్నినో ఎఫెక్ట్ అని బదనాం చేస్తారు. మీ చేతగాని అసమర్థత పాలన అనేది కూడా ఒక సాక్ష్యమే, అది కూడా ఒక రీజన్. అది ఎందుకు చెప్తలేరు? మీకు నిజంగా చేతనై పరిపాలన చేస్తే ఈ రకంగా ఉండబోతున్నాయి కదా పరిస్థితి. సో దయచేసి రాష్ట్రంలో ఈ నీటి కొరతను తగ్గించే ప్రయత్నం చేయరు. ఏం చేస్తారో ఎట్లా పడతో తెలియదు. ప్రజలకు రైతులకు నీళ్ళు తాగడానికన్నా నీరు ఎట్లిస్తూ మరి ఏం చేసి మనం నష్టమవుతాం?